అన్నారు కదా. విన్నానండి. అంటే ప్రభుత్వం నిజంగా చేయడం వేరు, చేసిందని చెప్పుకోవడం వేరు. ఈ ప్రభుత్వంలో పేదల ప్రభుత్వం అని చెప్పుకున్న జగన్మోహన్ రెడ్డి చేయలేదని మీరనే కాదు అన్ని వర్గాలలో మాట్లాడుతూ ఉన్నారు. ఏం చెప్తారు మీరు? అది కరెక్టే కదండి, చేసిందని చెప్తాను కానీ చేసింది మూడు రాజధానులు అన్న మూడు రాజధానికి పోవాట రాజధాని కూడా లేదు. అవును, రాజధాని గురించి కూడా తెలుసా మీకు? చెప్పిన మాటలు అతను చెప్పిన మాటలే కదా. కాదు మూడు రాజధానులు చేసేస్తానన్నాడు, ఒక రాజధాని కూడా ఇంకా శంకుస్థాపన ఏది లేదు. మాటలు చెప్పినంత మాత్రం పనులు అయిపోవు కదండి. నువ్వైనా నేనన్నా ఎవరు అని అంతే. అది ఎందుకని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మీద ఎందుకు ఇంత వ్యతిరేకత కనిపిస్తుంది? వ్యతిరేకత అంటే అన్ని రేట్లు పెరిగిపోతున్నాయి కదా. నాకు ఒక్క నిమిషం ఆగమయ్యా. పాపం పెరిగిపోయిన ప్రతి వస్తువు మీద పెరిగిపోతున్నాయి. పథకాలు అయితే పెట్టాడు, అవి అందిన వాళ్ళకి అందుతున్నాయి, అందిన వాళ్ళకి అందట్లేదు. అది పథకాలు ఒక 2 సెంట్ల ఇల్లుంటే దానికి ఆ పథకం తీసేస్తాడు అతను. అంటే కొంతమంది చెప్తుంది ఏంటంటే భూమి ఇస్తే అదే సెంటు పథకం ఇచ్చాడు కదా, సెంటు భూమి ఇల్లు ఇచ్చి మీరు శంకుస్థాపన చేసుకుని అప్పులు చేశారు చాలామంది, కానీ ప్రభుత్వం తరపున సాయం అందలేదు అని అంటారు. నిజమేనా? కొంతమంది ఇల్లు కట్టుకొని ప్రభుత్వం తరపున డబ్బులు ఇవ్వకుండా ఇల్లు కట్టుకోవడం అంటే వస్తువులు ఇచ్చారండి. అది కరెక్ట్, అది సామాన్లు ఇచ్చారు, అది తప్పు. ఇష్టం ఉన్నాడు ఉంచుకున్నాడు ఇల్లుని, ఇష్టం లేనివాడు అమ్ముకున్నాడు. ఉంచే అవి తప్పుడు మాటలు. ఇప్పుడు ఎవరు వచ్చినా అదే 1,80,000 ఇచ్చారు, అవన్నీ ఇచ్చారు. కొంతమంది మరి ఇష్టం లేక కొంతమంది దాన్ని వినియోగించుకొని అమ్మేసుకున్నారు, బాధలు తీరగా. ఆయన ఏమంటాడంటే నేను వస్తే మళ్ళీ మీకు ఫ్రీగా పథకాలు ఇస్తాను. ఫ్రీగా అంటే మాట చెప్పినది మాత్రం అయిపోయి కదా. ఇప్పుడు పాపం పెరిగిపోయినాడు. బియ్యం అనగా నూనె అనగా పై వస్తువులు ప్రతి గ్యాస్ అనగా ప్రతి వస్తువు మీద పాపం పెరిగిపోయినట్టు పెరిగిపోయినాయి. అంతే, పెరగదాని కాదు. ఒక ప్రభుత్వం వచ్చిన తర్వాత రూపాయి పాపాయి పెరగాలి, కానీ ఇంత ఎక్కువ పెరిగే ప్రభుత్వం ఇప్పుడు వచ్చి ఎవరో పెంచలేదు. మళ్ళీ ఇప్పుడు పెంచడానికి గ్యారెంటీ ఏంటి? మళ్ళీ వచ్చి మీకు ఇక్కడ ఇద్దరు మధ్య పోటీ జరుగుతుంది. గంటా శ్రీనివాసరావు, అవంతి శ్రీనివాస్ మధ్య. గంట ఓడికే ఇప్పుడు మా ఓట్లు వేస్తుంది. ప్రభుత్వం మారాలా మరి, పథకాలు ఎవరైనా అంటే అదే గంజాయి. ఇదిగో మా ఓడు అన్నట్టు ఈ రవిడి విజయం కూడా బాగా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత బాగా పెరిగిపోయింది సార్. ఇంత కొద్ది గుంటలతో మాట్లాడినాం మనం. ఇంత కొద్ది అసలు మరి ఆడు మాట్లాడి మనం ఉంగొచ్చేయడమే ఇంకా ఆడి దగ్గర. ఆడు గంజి తాగేసి రారా అంతే. మనం ఎంత పెద్దోడు అని వెనక జాంకాలి. ఇప్పుడు ఆ ప్రభుత్వం ఇప్పుడు వచ్చిన కాడి నుంచి అంత రవిడీజం పెరిగిపోయింది, చాలా పెరిగిపోయిందండి. రవిడీజం మాత్రం చాలా మా కళ్ళుతో చూస్తాను కదా, అంత విపరీతంగా పెరిగిపోయింది. భరత్ గారు వచ్చారా మీ ఏరియా? భరత్ గారు ఎంపీ భరత్ గారు వచ్చారట. గీతం కాలేజ్. ఏదైనా మీ బతుకులు బాగుండాలంటే ప్రభుత్వం మారాలంటే ప్రభుత్వం మారాలండి. ఎందుకు ఇంత వ్యతిరేకత ఉందా? ఇంత వ్యతిరేకత ఉందా ప్రభుత్వంలో? ఏమండి ఇంత వ్యతిరేకత కనిపిస్తుంది? వ్యతిరేకత అంటే ప్రతి వస్తువు మీద రేట్లు బాగా పెరిగిపోయినాయి కదా. ప్రతి వస్తువు మీద రేట్లు పెరిగిపోయినాయి. ప్రతి మనిషి కూడా విపరీతంగా ఇవన్నీ రవిడి విజయాన్ని ఇదన్నీ అన్ని పెరిగిపోయి. 3 రాజధానులు కడతాడన్న నమ్మకం కూడా మీకు లేదా? 3 రాజధానులు కడతాడన్న నమ్మకం మాట ఎందుకు? ఒక ఇటుకు కూడా ఎక్కడ వేయలేదు. 3 రాజధానులు కానీ ఒక ఇటుకు కూడా ఎక్కడ వేయలేదు. మరి ఏంటి అది? గొల్లిగాడు అందరినీ మోసం చేసేసాడు. మాట చెప్పడం ఏంటి? ఇన్ని కోట్లు అప్పులు చేసేసాను, ఏంటి పేదలకు ఇచ్చేసాను. మీరు ఇప్పుడు అన్నట్టు ఈ కోట్ల అప్పులు ఒకటి ఇప్పుడు ఏదో పథకాలు పెట్టాడంతో అప్పు నాకని చూపెట్టలేదు. ప్రతి మనిషి మీద అప్పు చూపెడతాను. ఇక్కడ ఇల్లు కట్టాడు చూసావేంటి? రిస్కాండ్లో చూసాను. ఎట్లా ఉంది బంగ్లా? పెద్ద బంగ్లాలు కట్టేసుకున్నాడు ఆడు బావగారు సొమ్మని. ఎంత అప్పు చేశాడు తెలిసాడు దానికి? 500 కోట్లు. 500 కోట్లు అలా ఉంది ప్రభుత్వం. ఏడ్చే మరి మాట్లాడి చెప్తాండి. ఈ కోట్ల అప్పులు ఎప్పుడు అప్పులు తీరుస్తున్నాడు చెప్పాడు కదా ఆయన. కరెంట్ బిల్ పెరిగింది అన్నాడు, డీజిల్ పెరిగింది అన్నాడు, పెట్రోల్ పెరిగింది అన్నాడు, గ్యాస్ పెరిగింది అన్నాడు, బియ్యం పెరిగింది అన్నాడు. ప్రతి వస్తువు పెరిగినట్టే కదా.